ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ అమెరికాకు పుతిన్ గట్టి షాక్ ఇచ్చారు. అగ్రరాజ్యంతో ఉన్న ప్లూటోనియం ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన చట్టంపై పుతిన్ తాజాగా సంతకం చేశారు. దీంతో మళ్లీ అణు టెన్షన్ మొదలైనట్లయింది. అమెరికా రష్యాల మధ్య 2000 సంవత్సరంలో ది ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ కుదిరింది. 2010లో దీన్ని సవరించారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత తమ వద్ద నిల్వ ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియంను అణ్వాయుధాల తయారీకి కాకుండా పౌర అణు విద్యుత్ కోసం వినియోగించేలా నిర్ణయించారు. ఈ ఒప్పందంతో దాదాపు 17,000 అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నట్లవుతుందని అప్పట్లో అమెరికా అధికారులు అంచనా వేశారు. అయితే 2016లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమయంలో అగ్రరాజ్యంతో రష్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఒప్పందం అమలును పుతిన్ నిలిపివేశారు. తాజాగా ఈ అగ్రిమెంట్ను పూర్తిగా రద్దు చేసుకుంటూ చట్టంపై సంతకం చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం వేళ ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. దీంతో రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల రష్యా అణుశక్తితో నడిచే బురోవెస్టనిక్ క్రూజ్ క్షిపణిని పరీక్షించిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ తాజాగా స్పందిస్తూ పుతిన్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్షిపణి ప్రయోగం తగదని, యుద్ధాన్ని ముగించడంపై రష్యా దృష్టి పెట్టాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మా అణు జలాంతర్గాముల రష్యా తీరానికి దగ్గరలోనే ఉన్నాయని వాళ్లకు తెలుసు. మాతో ఆటలాడొద్దు. మేం కూడా ఎవరితోనూ గొడవలు పెట్టుకోవాలనుకోవట్లేదు. ఒక్క వారంలో ముగించాల్సిన యుద్ధాన్ని పుతిన్ తన చర్యలతో 4వ సంవత్సరానికి తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా క్షిపణి పరీక్షలు ఆపి యుద్ధం ముగించడంపై దృష్టి పెట్టాలి అని ట్రంప్ సూచించారు. ఈ బురోవెస్టనిక్ క్రూజ్ క్షిపణి పరీక్షల సమయంలో 15 గంటల పాటు గాల్లోనే ఉందని, 14,000 కిలోమీటర్లు ప్రయాణించింది. అత్యంత ఖచ్చితత్వంతో ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా ఛేదించగల సామర్థ్యం దీని సొంతమని రష్యా సైన్యంలోని చీఫ్ ఆఫ్ స్టాఫ్ వారెలీ గెరాసిమోవ్ పేర్కొన్నారు. దీని మోహరింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సైనిక అధికారులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు.